2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. ఇవి కేవలం అంకెలు కాదండి, ఇవి ప్రజలు చెప్పిన కథలు. వాళ్లు తమ నాయకులకు ఒక చాలా స్పష్టమైన సందేశం పంపారు. ఈరోజు మనం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆ కథలోని ప్రతి పేజీని తెరచి ఆ సందేశం వెనుక ఉన్న అసలు అర్థమేంటో చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 ఏళ్లకోసారి వచ్చే తీర్పనేది ఒక మామూలు విషయం కాదు. అదొక శక్తివంతమైన ప్రకటన. ప్రజలు తమ ఆశలను, అసంతృప్తిని, కోరికలను ఓటు రూపంలో చూపించినప్పుడు అది గుసగుసలా ఉండదు, సింహగర్జనలా ఉంటుంది. కాకినాడ రూరల్లో ఆ గర్జన ఎంత బలంగా వినిపించిందంటే దాని ప్రతిధ్వనులు రాష్ట్రమంతా వ్యాపించాయి. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, కేవలం 5 ఏళ్లలోనే ఒక 8,000 ఓట్ల గెలుపు ఏకంగా 72,000 ఓట్ల భారీ ఓటమిగా ఎలా మారిపోయింది? ఇది కేవలం అంకెల గారడి కాదు, ఇది ఓటర్ల నాడిని పట్టుకోవడానికి, రాజకీయ సమీకరణాల మార్పును అర్థం చేసుకోవడానికి ఒక కీలకమైన అవకాశం. ఈ భారీ మార్పు వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. ఏ రాజకీయ విశ్లేషణ అయినా ప్రజలతోనే మొదలవ్వాలి. వాళ్ల జీవితాలు, వాళ్ల కష్టాలు, వాళ్ల ఆశలే రాజకీయాలకు పునాది. కాబట్టి ఈ తీర్పును మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు కాకినాడ రూరల్ నేలపై నిలబడి అక్కడి ప్రజల గొంతుకును వినాలి. కాకినాడ రూరల్ పేరులోనే ఉంది, ఇదొక విభిన్నమైన ప్రాంతం. ఒకవైపు కాకినాడ సిటీ లైఫ్, మరోవైపు కరప, కాకినాడ రూరల్ మండలాల్లోని పల్లెటూరి బతుకులు. దాదాపు 2,49,000 ఓటర్లు. అంటే ఇక్కడ పట్టణవాసుల ఆశలు, పల్లె ప్రజల కష్టాలు రెండూ ఒకేచోట ముడిపడి ఉంటాయి. ఈ వైవిధ్యమే ఇక్కడి రాజకీయాలను మరింత సంక్లిష్టంగా చేస్తోంది. మార్పు రావాలని ప్రజలు బలంగా కోరుకున్నప్పుడు దాని మొదటి సంకేతం పోలింగ్ బూతు దగ్గరే కనిపిస్తుంది. చూడండి, 83% పోలింగ్ అంటే ప్రతి 10 మందిలో 8 మందికి పైగా ఓటేశారు. వాళ్లేదో చాలా గట్టిగా చెప్పాలనుకుంటున్నారని మనకిక్కడే అర్థమైపోవాలి. మరి ఇంతలా ఓటు వేయడానికి కారణమేంటి? అక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం, చేపలవేట. ఈ రెండూ ఆ నియోజకవర్గానికి వెన్నెముక లాంటివి. కాని ఆ వెన్నెముకే ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. పంట నష్టాలు, పెరిగిపోతున్న అప్పులు, సముద్రపు కోత భయం ఇవన్నీ కలిసి వాళ్ల బడ్జెట్లను తలకిందులు చేసేశాయి. ఈ ఆందోళనే మార్పుకు దారితీసింది. సరే, ఇప్పుడు ఆ తీర్పు అంకెల రూపంలో ఎలా ఉందో చూద్దాం. ఇది కేవలం గెలుపోటముల కథ కాదు, ఇది ఒక రాజకీయ భూకంపమని ఎందుకంటున్నానో మీకిప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఫలితాలు చూస్తే షాకవ్వాల్సిందే. జనసేన కూటమికి ఏకంగా 65% ఓట్లొచ్చాయి. అంటే ప్రతి ముగ్గురులో 2 కూటమికే ఓటేశారు. మరి సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ పరిస్థితి కేవలం 30%. ఈ తేడా చూస్తేనే అర్థమవుతుంది, ఇది గెలుపు కాదు, ప్రభంజనం. 72,040. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 72,040. ఇది ఓటమి కాదు, ఇదొక తిరస్కరణ. ప్రజలు ఎంత తీవ్రంగా మార్పు కోరుకున్నారో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు. ఈ మార్పు ఎంత పెద్దదో తెలియాలంటే మనం 2019కి వెళ్ళాలి. అప్పుడు వైఎస్ఆర్సీపీ గెలిచింది, కానీ మెజారిటీ కేవలం 8,000 పైచిలుకు. 5 ఏళ్లు గడిచేసరికి ఆ +8,000 -72,000గా మారిపోయింది. అంటే మొత్తం మీద 81,000 ఓట్ల స్వింగ్. ఇది రాజకీయాల్లో చాలా చాలా అరుదుగా చూస్తాం. అసలు ఇంత పెద్ద ఓటమికి కారణమేంటి? ఇది కేవలం ఆ ఒక్క నియోజకవర్గ సమస్య కాదు, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన పెను తుఫానులో ఇదొక భాగం. వైఎస్ఆర్సీపీ కేవలం 10 సీట్లకు పరిమితమైందంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజల్లో విపరీతమైన అలసట, వీటికి తోడు స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేపై సానుకూలత కూడా లేకపోవడం అన్నీ కలిసి ఈ ఫలితానికి దారితీశాయి. సరే, ఓటమి కథ విన్నాం. మరి గెలుపు వెనక ఉన్న వ్యూహమేంటి? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఈ అద్భుతాన్ని ఎలా సాధించింది? వాళ్ల కథనం ఎలా పనిచేసింది? ఈ విజయానికి అసలైన పునాది ఐక్యత. పవన్ కళ్యాణ్ సారథ్యంలో 3 పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చాయి. ముఖ్యంగా జనసేన పోటీ చేసిన ప్రతిచోటా గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. వాళ్ల ఐక్యత వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా ఒకే చోటికి చేర్చి ప్రత్యర్థిని చిత్తుచేసింది. రాజకీయమంటేనే కథనాల యుద్ధం. ఇక్కడొక సింపుల్ ఫ్రేమ్వర్క్తో చూద్దాం. వైఎస్ఆర్సీపీ ఏమో మేం స్థిరత్వం ఇస్తాం, సంక్షేమంతో కాపాడతామని చెప్పింది. అయితే ప్రతిపక్ష కూటమి స్థిరత్వం కాదు, మాకు దూకుడుగా మార్పు కావాలి
అనే శక్తివంతమైన నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది. కొత్తదనం, ఆవిష్కరణ అనే మాటలకు ప్రజలు కనెక్ట్ అయ్యారు. మార్పు కోరుకునే వారి ముందు పాత కథనం నిలబడలేకపోయింది. ప్రతిపక్షం చాలా తెలివిగా వ్యవహరించింది. వాళ్ళు రాష్ట్రస్థాయి సమస్యల కన్నా మీ ఊర్లో రోడ్డెందుకు బాగోలేదు, మీకు నీళ్లెందుకు రావట్లేదు అని అడిగారు. సాధారణ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతి ఓటర్ వ్యక్తిగత సమస్యగా మార్చేశారు. అదే వాళ్లకు బాగా కలిసి వచ్చింది. విశ్లేషణ బాగుంది, కాని ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్ళాలి కదా. సో ఈ డేటా ఆధారంగా పునరుజ్జీవనం కోసం ఒక బ్లూ ప్రింట్ ఎలా ఉండాలి ఇప్పుడు చూద్దాం. ఓటర్లు చాలా స్పష్టమైన తీర్పిచ్చారు. 72,000 ఓట్ల తేడా అంటే అర్థమేంటి? ప్రస్తుత నాయకత్వంపై నమ్మకం పోయిందని. కాబట్టి పార్టీ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం నింపాలన్నా, ప్రజల్లో మార్పు వస్తుందనే నమ్మకం కలిగించాలన్నా నాయకత్వంలో మార్పు తప్పనిసరి. ఇది కఠినంగా అనిపించొచ్చు, కాని ఇదే వాస్తవం. నమ్మకాన్ని మళ్లీ సంపాదించుకోవాలంటే మాటలు కాదు, చేతలు కావాలి. ప్రజల జీవితాలను నేరుగా మార్చే 3 పనులపై వెంటనే ఫోకస్ చేయాలి. 1. కరుపలాంటి ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులు. 2. పల్లెలను కలిపే మంచి రోడ్లు. 3. రైతులు, మత్స్యకారులకు ప్రత్యక్షంగా అండగా నిలవడం. ఈ 3 పనులు చేస్తేనే పునాది గట్టిపడుతుంది. ఇక ప్రచారం విషయానికొస్తే పాత పద్ధతులు పనికిరావు. యువతతో మాట్లాడినప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడాలి. మహిళలను స్వయం సహాయక బృందాల ద్వారా కలుపుకుపోవాలి. రైతుల దగ్గరికే వెళ్ళి వాళ్ల సమస్యలు వినాలి. అన్నింటికన్నా ముఖ్యం, వ్యక్తిగత విమర్శలు ఆపేసి మీరేం చేస్తారో పాజిటివ్గా చెప్పాలి. ఈ మొత్తం విశ్లేషణలో మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? కాకినాడ రూరల్ తీర్పు భవిష్యత్తు రాజకీయాలకు ఏం దిశానిర్దేశం చేస్తోంది? ఈ ఎన్నికల ప్రభంజనంలో కూడా కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు నిలబడ్డారు. ఎలా? వాళ్లు రాజధానిలో కూర్చోలేదు, గడప గడపకు వెళ్లారు. ప్రతి బూతులోనూ ప్రజల మధ్య ఉన్నారు. వాళ్ల కష్టాలు విన్నారు. రాజకీయాల్లో నమ్మకం అనేది ప్రజల మధ్య ఉంటేనే వస్తుంది, పైనుంచి రాదు. కాలం మారింది. భారతీయ ఓటరు కూడా మారాడు. కేవలం ఉచిత పథకాలిస్తే ఓట్లేసే రోజులు పోయాయి. ఇప్పుడు పథకాలతో పాటు ఆ పథకం అందేటప్పుడు గౌరవం దక్కుతోందా లేదా అని చూస్తున్నారు. నాయకుడు అందుబాటులో ఉన్నాడా లేదా అని అడుగుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే డెలివరీ ప్లస్ డిగ్నిటీ, స్కీమ్స్ ప్లస్ యాక్సెస్, ఇదే కొత్త రాజకీయ సూత్రం. సో చివరిగా ఒకటే మాట, 2029కి ప్రయాణం రాజధానిలో మొదలవ్వదు. అది ప్రతి గ్రామంలో, ప్రతి వార్డ్లో మొదలవుతుంది. కాకినాడ రూరల్ ప్రజలు తమ గొంతును చాలా గట్టిగా వినిపించారు. అసలు ప్రశ్న ఏంటంటే, ఆ గొంతుకను వినేందుకు నాయకత్వం